హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చాట్ మొమెంటమ్. స్టాక్ మార్కెట్ గురించి సింపుల్‌గా, క్లియర్‌గా నేర్చుకోవాలంటే యూ ఆర్ ఎట్ ది రైట్ ప్లేస్ అండి. మనం ఈ ఛానెల్‌లో మంచి మంచి స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మొమెంటమ్ ట్రేడింగ్ గురించి అండ్ అలాగే వెల్త్‌ని ఎలా బిల్డ్ చేయాలి అనే టాపిక్స్ గురించి రెగ్యులర్‌గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. నేను ఈ వీడియోలో ఎలాంటి బై ఆర్ సెల్ సిగ్నల్స్ ఇవ్వడం నా ఉద్దేశ్యం కాదు. మీ అంతట మీరు స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్చుకోగలిగిన ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరుగా మంచి మంచి స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో అని డిస్కస్ చేయడమే నా ఉద్దేశం. దయచేసి ఈ వీడియోలో చూపించే స్టాక్స్‌ని మీరు డైరెక్ట్‌గా బై గాని, సెల్ గాని చేయొద్దు. ఏదైనా స్టాక్స్‌ని బై చేసే ముందు ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. ఓకే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. ఇవాళ మనం 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. అందులో ఫస్ట్ వన్ గ్యాబ్రియల్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్‌లో ఇప్పుడు ఎలాంటి ఆపర్చునిటీ ఉందో డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ప్రీవియస్‌గా ఏం జరిగిందో చూద్దాం. నేను ఇప్పుడు జస్ట్ మంత్లీ టైమ్ ఫ్రేమ్ పెట్టి చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి. 2010 హైని ఇక్కడ బ్రేక్‌ఔట్ చేసింది 2014లో. బ్రేక్‌ఔట్ చేశాక సూపర్ ర్యాలీ ఇచ్చింది. ఓకే. అగైన్ సేమ్ మళ్ళీ 2015 హైని ఇక్కడ బ్రేక్‌ఔట్ చేసి చిన్న రిట్రేస్‌మెంట్ ఇచ్చి మళ్ళీ మంచి ర్యాలీ ఇచ్చింది. అగైన్ ఈ హైని 2017 హైని 2023లో బ్రేక్‌ఔట్ ఇచ్చింది. అగైన్ మంచి ర్యాలీ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చి రిట్రేస్‌మెంట్ ర్యాలీ. ఓకే. సో ఈ స్టాక్‌లో ప్రీవియస్‌గా మనం ప్రీవియస్ హైని బ్రేక్ చేసిన ప్రతిసారి మంచి ర్యాలీ ఇస్తూ వచ్చింది. నౌ ఇప్పుడు సిమిలర్ సెటప్ మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి, ఇది అక్టోబర్ 25 హైని ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఓకే. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కదా. సో బ్రేక్‌ఔట్ ఇస్తున్న టైంలో మనకు వాల్యూమ్స్ కూడా బాగున్నాయి. థింక్ ఇది లాస్ట్ వీక్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. ఒకసారి మనం ఫండమెంటల్స్ కూడా చూద్దాం. సో నేను ఫండమెంటల్స్ అంత డీప్‌గా చూడనండి. నేను జస్ట్ రీసెంట్ క్వార్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సేల్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాను. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఇక్కడ నుంచి కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది ఆర్ ఫ్లాట్ ఉంది. ఓకే. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే రీసెంట్ క్వార్టర్ గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్లో చిన్న డిప్ ఉంది బికాస్ ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ ఒక 1% తగ్గింది. ఓకే. సో రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. రిజల్ట్స్ ఇది బ్యాడ్ రిజల్ట్ అయితే కాదు డెఫినెట్గా. ఓకే. సో ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ స్టాక్లో మేబీ మంచి ర్యాలీ రావచ్చు అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ అండి. అగైన్ ఇది రికమెండేషన్ లాగా తీసుకోవద్దు. జస్ట్ మనం టెక్నికల్గా సెటప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దానికి మాత్రం డిస్కస్ చేస్తాం. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారనంటే ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ మీద క్లిక్ చేశారనంటే మనం ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్టాక్ గ్లోబల్ హెల్త్ లిమిటెడ్, మేదాంతా అని ఉంటుందండి. MEDANTA. లిస్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చి 2024 ఫిబ్రవరిలో ఆల్ టైమ్ హై ఇచ్చింది. అక్కడి నుంచి చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మేబీ చిన్న రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయొచ్చు. వన్స్ అగైన్ ఇది కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది అని అంటే దీంట్లో కూడా మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. సో దీన్ని కూడా ఒకసారి ఫండమెంటల్స్ చూద్దాం. చూడండి, ఇది కూడా రీసెంట్ క్వార్టర్స్లో కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. సేల్స్లో గ్రోత్ ఉంది, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూడండి, ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది. ఇక్కడ ఒక్క దగ్గర చిన్న డిప్ ఉంది, అది మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్లో కనిపిస్తుంది. చూడండి, ఇలాంటి కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నప్పుడు మళ్ళీ స్టాక్లో ర్యాలీ చూస్తూ ఉంటాం. సో ఇది మనకు బ్రేక్అవుట్ చేసేటప్పుడు కొంచెం వాల్యూమ్స్, మంచి వాల్యూమ్స్తో కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అని అంటే దీంట్లో మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. మీరు మన చాట్ మొమెంటమ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యారంటే ఇలాంటి సెటప్స్ నాకు ఐడెంటిఫై అయినప్పుడు ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడ చూడొచ్చు. అలాగే మనకి ఎక్స్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేస్తుంటామండి, అక్కడ కూడా ఫాలో అవ్వండి. నేను స్క్రీన్ మీద డీటెయిల్స్ డిస్ప్లే చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.